కంగ్రాచులేషన్స్. అండ్ నౌ స్టేజ్ ఇస్ ఆల్ యోర్స్ అండి. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ ఈవినింగ్. మేము మా టీం ఎన్ని ఫంక్షన్లు చేసినా ఇంత మంచి టర్న్అవుట్ వస్తుందంటే మేము పెద్ద స్టార్లం కూడా కాదు. ప్రతి ఒక్క ఈవెంట్కి మీరు ఎంత ప్రేమ చూపిస్తారు. సో మీ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. మీడియాకి మా సినిమాని సపోర్ట్ చేసి ఇంత దూరం తీసుకొచ్చిండ్రు. సో మీకు కూడా థ్యాంక్ యూ. ఈరోజు మా సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయింది దానికి నా పర్స్పెక్టివ్లో 3 మేజర్ రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్రొడ్యూసర్స్ ఎస్కేఎన్ ఈ ఛాలెంజింగ్ కంటెంట్నే కాకుండా ఫైర్ ఉన్న వాళ్ళు, ప్యాషన్ ఉన్న వాళ్ళు మొత్తం టీం అంతా అసెంబుల్ చేసి ఒక సాలిడ్ మూవీ ఇచ్చి మీ అందరికీ తీసుకొచ్చిండు. సెకండ్ మెయిన్ రీజన్ మన సాయి రాజేష్ అన్న. ఇక్కడ ఏం చేసినా, ఎంత పెద్ద సినిమాలు చేసినా మామూలుగా సినిమాలకి ఆ స్టార్కి, యాక్టర్కే అంత రికగ్నిషన్, ఫేమ్ అట్లాంటివి వస్తాయి. యాక్చువల్లీ నేను నమ్మేదైతే సినిమాలు ఒక డైరెక్టర్స్ మీడియం. ఇది అప్పుడప్పుడే కొంతమంది డైరెక్టర్స్ స్టార్లు అవుతారు. అన్న మీతోని 2 years 3 years స్పెండ్ చేసిన నాకు గట్టి నమ్మకం ఏంటంటే మీరు ఒక నోటెడ్ స్టార్ డైరెక్టర్ అవుతారు ఫ్యూచర్లో. ఈ సినిమాతోటి స్టార్ట్ అయింది అండ్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్. అండ్ మూడో రీజన్ మీరందరూ ఆడియన్సెస్. చిన్న పెద్ద కాస్ట్ బడ్జెట్లు అవన్నీ పట్టించుకోకుండా ఇంత ప్రేమ, మీరు కంటెంట్ని నమ్మితే ఎక్కడికో తీసుకెళ్తారు. అది మొన్న బలగం చేసిర్రు, సామాజ వర్గంన చేసిర్రు, ఈరోజు బేబీ. సో థ్యాంక్ యూ సో మచ్. ఆ రోజు మీ అందరికీ ఒకటే చెప్తా, థ్యాంక్ యూ. అండ్ ద బిగ్గెస్ట్ రీజన్ అంటే యాక్చువల్లీ ఒకటి కలిసి వచ్చింది. 2 weeks బ్యాక్ బేబీ వచ్చింది, అదొక బీ. మొన్న బ్రో వచ్చింది, అదొక బీ. ఇంకో 10 daysలో బోలా వస్తుండు, అది ఇంకొక బీ. సో తెలుగు సినిమా ఇట్లా ఒక సెలబ్రేటరీ అట్మాస్ఫియర్లో ఉన్నట్టుంది. సో ఆడియన్స్కి ఇంకా పండగ, ఇంకో 10 daysలో ఇంకో పెద్ద పండగ వస్తుంది. సో రియల్లీ లుకింగ్ ఫార్వర్డ్ టు బోలా శంకర్. వెన్ యూ సాట్ నెక్స్ట్ టు మీ సార్, ఇట్లా గూస్ బంప్స్ వచ్చేసినాయి. నిజంగా చెప్తున్నా, చిన్నప్పటి నుంచి మేము హాస్టల్లో పెరిగి ఎక్కువ సినిమాలు చూడకపోతుండే. సమ్మర్ హాలిడేస్కి వచ్చినప్పుడు మా డాడీ మా మమ్మీ నేను సతాయిస్తుండే, మమ్మీ నాకు సినిమా చూడాలని ఉంది, నన్ను థియేటర్ తీసుకెళ్ళి అని సతాయిస్తుండే ఎక్కువ. కానీ మీ సినిమా వచ్చినప్పుడు అయితే ఏడ్చేస్తుండే. నేను డాడీ ఏదో ఒక విధంగా నన్ను థియేటర్ తీసుకెళ్ళు అని బాగా ఏడిపిస్తుండే. అండ్ మిమ్మల్ని ఆ స్క్రీన్ మీద చూసేటప్పుడు ఒక ఆస్పిరేషనల్ క్వాలిటీ ఉంటుంది. అంటే మీరు ఫైట్ చేసినా, కామెడీ చేసినా, డ్యాన్స్ చేసినా, ఏది చేసినా, నేను అప్పుడు యాక్టర్ అవుదామని అనుకోలేదు. కానీ అది చూసినప్పుడు అరే ఇది కదా లైఫ్, ఇట్లుండాలి కదా, మనం మన ఫ్రెండ్స్తో తిరుగుతుంటే మనం ఇట్లా బిహేవ్ చేస్తే మస్తు ఉంటుంది కదా అని అనిపిస్తుండే. అది ఈరోజు మా సినిమాకి మీరు మా మధ్యలో కూర్చొని మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి వచ్చిర్రు. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాకి ఎస్కేఎన్ అన్నకు చెప్తూ ఉంటా, మస్తు ఈవెంట్లు చేస్తామన్నా. ఫస్ట్ మా అన్న విజయ్ దేవరకొండ వచ్చిండు, అది సక్సెస్ మీట్ అని. దాని తర్వాత అప్రిషియేషన్ బన్నీ అన్నకి, ఐకానిక్ స్టార్ బన్నీ అన్నకి మా సినిమా విపరీతంగా నచ్చి ఒక 30 నిమిషాలు మాట్లాడారు స్టేజ్ మీద మమ్మల్ని అప్రిషియేట్ చేస్తూ అందరినీ, ప్రతి ఒక్క టెక్నీషియన్ని. ఈరోజు మన మధ్యలో మెగాస్టార్ ఉన్నాడు రా. కెన్ ఇట్ get bigger than this for us actors? This is energy for my life. This is fuel for my career. I love you. I'm looking forward to your films forever. Thank you so much. Thank you so much.
థ్యాంక్ యూ ఆనంద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు పిలిచేద్దాం మన